గుడ్ మార్నింగ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే లెగ్గానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నారా? ప్రతిదినం బైబిల్ చదువుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఒకవేళ మీరే ఎవరైనా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే రండి, ఈరోజు వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ఈరోజు వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా, ఈ వాక్య భాగం ప్రభు తన పరిచర్యను ప్రారంభించాక ఇదిగో ఆయన అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ పేతురు ఆంద్రేయుల్ని వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉండగా వాళ్ళని పిలిచాడు. వాళ్ళని పిలుస్తూ నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పాడు. అప్పటి వరకు వాళ్ళు చేపను బట్టే జాలరు, కానీ ప్రభువు వారి ద్వారా గొప్ప రక్షణ లోకానికి ఇవ్వడానికి ఆశపడ్డాడు. అందుకనే వాళ్ళని ఆ విధంగా పిలిచాడు. దేవుని పిలుపు ఎప్పుడు భలే అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎప్పుడైనా పిలుస్తాడు, ఎక్కడైనా పిలుస్తాడు, ఎవరినైనా పిలుస్తాడు. ఆయన పిలుపు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలా ఉంటుంది. అందుకనే ఈరోజు దేవుని వాక్యంలో నుంచి దేవుడు ఎవరెవరిని ఎక్కడ పిలిచాడు, ఎప్పుడు పిలిచాడు, ఎవరిని పిలిచాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటగా దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అన్నప్పుడు సమూయేలు జీవితానికి వచ్చినప్పుడు సమూయేలుని దేవుడు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు పిలిచాడు. సమూయేలు సమూయేలు అని చెప్పాడు. ఇక గిద్యోను జీవితంలోకి వచ్చినప్పుడు గిద్యోను గానుగు చాటున ధాన్యాన్ని దొలబడుతూ ఉన్నప్పుడు పిలిచాడు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు గొర్రెలు కాస్తూ ఉండగా పిలిచాడు. ఇలా ఒక్కొక్క దైవజనుడిని దేవుడు ఒక్కొక్క స్థలంలో పిలిచాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను పిలాలంటే నేను సంఘంలోనే ఉండాలేమో, దేవుడు నేను ఎక్కడ ఉంటేనే పిలుస్తాడేమో అని మీలో ఎవరైనా అనుకుంటూ ఉంటే, ఇదిగో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో పిలిచాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుండైనా పిలుస్తాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఇక్కడ ఉండదు. దేవుడు ఎవరిని పిలుస్తాడు? దేవుడు ఎవరినైనా పిలుస్తాడు. తన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తన పిలుపుతో పిలుస్తాడు. అయితే దేవుడు పిలిచిన పిలుపుని చూసినప్పుడు సాధారణంగా దేవుని పిలుపు యవ్వనస్తులకు ఎక్కువ ఉంటుంది. హెన్రీ మార్టిన్ అనే వ్యక్తిని దేవుడు పుస్తకాలు చదువుతూ ఉండగా వాటి మధ్యలోంచి పిలిచాడు. అతను ఒక యవ్వనస్తుడు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక నూలు మిల్లులో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడంట. ఆ సమయానికి అతను ఒక యవ్వనస్తుడు. ఇదిగో విలియం కేరీ గారిని దేవుడు చెప్పుల దుకాణంలో ఉన్నప్పుడు పిలిచాడు. ఆయన యవ్వనస్తుడే. మేరీ స్లెసర్ ఆమె ఒక స్కాటిష్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు దేవుని పిలుపుని అనుకుంది. ఆ సమయానికి ఆవిడ యవ్వనస్తురాలే. ఇలా దాదాపుగా దేవుడు ఎక్కువగా యవ్వనస్తుని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే యవ్వనస్తుల్లో ఏ భాషనైనా వెంటనే నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళే శక్తి ఉంటుంది. దేవుని కోసం బలమైన కార్యాలు చేసే గొప్ప బలం వారిలో ఉంటుంది. అందుకనే దేవుడు ఎక్కువగా యవ్వనస్తుని పిలుస్తాడు. ఇక ఈ విషయానికి వచ్చినప్పుడు బహుశా మీలో కొంతమంది అనుకోవచ్చు, ఓహో దేవుడు సామర్థ్యం గలవాళ్ళే పిలుస్తాడేమో, ఇదిగో ఏ లోపం లేకుండా అన్ని సామర్థ్యం గలవాన్ని దేవుడు పిలుస్తాడేమో అని అనుకుంటారు. అయితే వినండి, దేవుడు ఎలాంటి వారిని పిలుచుకుంటాడు అనే విషయానికి కూడా మనకు బైబిల్లోనే సమాధానం దొరుకుతుంది. దేవుడు మోషేని పిలుచుకున్నప్పుడు అతను చెప్పాడు, దేవా నేను 100 మందిని గలవానని చెప్పి. దేవుడు గిద్యోని పిలిచినప్పుడు, దేవా నేనే పరాక్రమం గల బలాఢ్యుడిని, దేవా నా కుటుంబం ఎలాంటిదో చూసావు కదా ఇశ్రాయేలు మొత్తంలో, ఇదిగో మా గోత్రం చిన్నదే, మా గోత్రంలో మా కుటుంబం చిన్నదే, మా కుటుంబంలో నేను అసలు ఎందుకు పనికిరాను అన్నయ్య, నన్ను నువ్వు పిలుస్తున్నావు అన్నాడు. ఇక ఇర్మియా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇర్మియాని పిలిస్తే ఇర్మియా అన్నాడు, దేవా నేను బాలుని అన్నాడు. అయినా సరే దేవుడు వాడుకున్నాడా లేదా? కాబట్టి దేవునికి మీ సామర్థ్యంతో పని లేదు, మీరు లోబడుతున్నారా లేదా అదే విషయం. సో ఈరోజు మీ పిలుపు మీకు తెలుసా? కొన్నిసార్లు మన పిలుపు ఎంత వ్యత్యాసంగా ఉంటుందంటే, ఎలీషాను ఏలియా చాలా సాధారణంగా తన దుప్పటిని మీద వేసి పిలిచాడండి. దేవుడు ఒక్కొక్కసారి మనం ఎలాగ పిలుస్తాడు, అది పిలుపు అని కూడా మనకు తెలియదు. మరి మీ పిలుపు మీరు గుర్తించారా? అలాగే మీరు కానీ యవ్వనస్తులైతే దేవుడు తప్పకుండా మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీకున్న బలం చాలా గొప్పది. ఇదిగో యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారని దేవుని వాక్యం చెప్తుంది. సో ఈ బాణాలు గురి తప్పకుండా ఇదిగో శత్రువుని ఛేదించగలవు. అందుకనే శత్రువు
ఈ యవ్వనస్తులను ఎక్కువగా లోకంలో వాడుకుంటుంటాడు. లోకంలో పేరు సంపాదించడానికి, ఘనత సంపాదించడానికి, డబ్బు సంపాదించడానికి చాలామంది తమకున్న శక్తిని, తమకున్న సమయాన్ని అంతటిని వెచ్చిస్తారు. కేవలం గొప్పవారు అవ్వడానికి, డబ్బు సంపాదించడానికి. ఇదిగో ఈరోజు మిమ్మల్ని కానీ దేవుడు పిలుస్తున్న పిలుపుని మీరు గుర్తిస్తే, ఏ విధంగా లోకంలో పేరు కోసం, ఘనత కోసం మీరు ప్రాకులాడతారో అంతకంటే ఎక్కువగా దేవుని రాజ్య వ్యాప్తికి పాటుపడండి. దేవుని కోసం మీరు చేసిన ఏ పని వ్యర్థం కదా. అందుకని వాక్యంలోనే రాసింది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కదని చెప్పి. అలాగే నా బలం సరిపోదని, నా వల్ల కాదని, నేను చేయలేనని మీలో ఎవరైనా అనుకుంటే, ఇదిగో మన బలం కాదు, నన్ను బలపరచు క్రీస్తునందే సమస్తం చేయగలనని వాక్యంలో పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు కానీ లోబడి ఈరోజు ముందుకు వస్తే, దేవుని పిలుపుని గుర్తించి మీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, ఇదిగో మీ ముందున్న ఆటంకం ఏదైనా దేవుడు దాన్ని సమసిపోయేలా చేస్తాడు. ఇదిగో మీ ముందు ఎర్ర సముద్రం ఉందా, యోర్దాను నది ఉందా, అయితే దేవుడు దాన్ని 6 నెలలుగా చేస్తాడు. మీ వెనక ఫరో సైన్యం ఉందా, అయితే ఆయన దాన్ని మరలా మీకు ఎప్పుడు కనబడకుండా చేస్తాడు. మీ ముందు ఎరుకో గోడలు ఉన్నాయా, వాటన్నిటిని పేక మేడలా కూలిపోయేలా చేస్తాడు. అంత గొప్పవాడు నా దేవుడు. మనం చేయవలసిందల్లా ఆయన పిలుపుకు లోబడ్డమే. మరి ఈరోజు మీ పిలుపుని గుర్తించి మీరు దేవునికి లోబడతారా? లోబడి చూడండి, దేవుడు మీ ద్వారా చేసే అద్భుతాలను చూస్తాడు. మరి విషయమే చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమున్న తండ్రి, దేవా, నీ పిలుపుని గుర్తించే భాగ్యం ఒక్కొక్కరికి దయచేయండి. దేవా, నీ పిలుపుకు లోబడి దాని ప్రకారం ప్రవర్తించినట్లు, దాని ప్రకారం మా జీవితాన్ని నీ చేతిలో దేవతండి పెట్టి, నీ ద్వారా అద్భుతాలు దేవతండి మేము చూసినట్లుగా మాకు సహాయం చేయండి. దేవ, ఈ లోకంలో నీ రాజ్యాన్ని స్థాపించినట్లు, నీ కొరకు అనేకులను రక్షించినట్లు నాకు, మాకు, మా అందరికీ సహాయం చేయండి. ఇదైనా ఎవరైతే నీ పిలుపుని గుర్తించి నీ కొరకు తమ జీవితాలను అర్పించుకుంటున్నారో వారి జీవితాలన్నింటిలో అద్భుతాలు చేసి వారిని ఆశీర్వదించి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుకొని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.